యేసు తిరు హృదయ మహోత్సవం. ఈరోజు సువార్త సందేశము. పఠనం 1. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము వచనాలు 6 నుండి 16 వరకు. ఎందుకన మీరు ప్రభువునకు పవిత్ర ప్రజలు. ప్రభువు ఈ భూమిమీది జనులందరిలో మిమ్మే తన సొంత ప్రజగా ఎన్నుకొనెను. మీరు ఇతర జాతులకంటే అధిక సంఖ్యాకులన్న తలంపుతో ప్రభువు మిమ్ము ప్రేమించి ఎన్నుకొనలేదు. మీరు జాతులన్నిటిలోనూ స్వల్పసంఖ్యాకులు. అయితే ఆయన స్వయముగా మిమ్ము ప్రేమించెను గనుక, మీ పితరులతో తాను చేసుకొనిన వాగ్దానమును నిలబెట్టుకోగోరెను గనుక, మిమ్మే ఎన్నుకొనెను. కావుననే ప్రభువు తన బాహుబలముతో మిమ్ము తోడ్కొనివచ్చెను. ఐగుప్తురాజగు ఫరో దాస్యము నుండి మిమ్ము విడిపించెను. కావున మీ దేవుడైన యావే ఒక్కడే నిక్కముగా దేవుడని తెలుసుకొనుడు. అతడు నమ్మదగినవాడు. ఆ ప్రభువు తనను ప్రేమించి తన ఆజ్ఞలను పాటించువారిని కరుణించును. వేయితరముల వరకు వారితో తన ఒడంబడిక నిలుపుకొనును. తనను ద్వేషించు వారిని ఆలస్యము చేయక బహిరంగముగా దండించుటకు ఏమాత్రమును వెనుదీయడు. కనుక నేను ఈనాడు మీకు ఆదేశించిన ఆజ్ఞలను, విధులను, చట్టములను తప్పకుండా పాటింపుడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం వచనాలు 25 నుండి 30 వరకు. ఆ సమయమున యేసు ఇట్లనెను. పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విజ్ఞులకు, వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి. కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించియున్నాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు. కుమారుడు తప్ప మరెవ్వరును తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఉద్దేశించునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారముచ్చే అలసిసొలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలనా, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. యేసు తిరు హృదయ మహోత్సవం. సువార్త సందేశము గురించి వివరణాత్మక సందేశం. యేసు తిరు హృదయ మహోత్సవం. ప్రేమకు ప్రతి ప్రేమ. మనం సాధారణంగా ప్రేమమయుడైన వ్యక్తిని హృదయం గల వానిగా వర్ణిస్తాం. ప్రేమ, దయ, కరుణ, సానుభూతి మొదలైన లక్షణాలు ఉంటే మంచి హృదయం గలవాడని అందరూ చెప్పుకుంటారు. హృదయం చిత్తవృత్తులన్నిటికీ కేంద్రం. కరుణరసం హృదయాన్నుండి ఉప్పొంగుతుంటుంది. అందుచే హృదయం ప్రేమకు చిహ్నం. అందుకే మన హృదయానికెంతో ప్రాముఖ్యతనిస్తుంటాం. శ్రీసభ గూడ యేసుక్రీస్తు హృదయానికి చాలా ప్రాముఖ్యతనిస్తుంది. ఈ దినం యేసు తిరు హృదయ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అనగా యేసు మనలనెంతగా ప్రేమించియున్నాడో, అందుకు మన సమాధానం ఏ విధంగా ఉన్నదో మనం ఈ దినం ప్రత్యేకంగా ధ్యానించాలి. మన సాంఘిక జీవితంలో మంచి హృదయం గలవానిని మనం తప్పకుండా ప్రేమిస్తాం. యేసుక్రీస్తు మనుష్యుడుగా జీవించి, మనపట్ల తన ప్రేమ, దయ, కరుణారసాలను ఒలికించాడు. అయితే మనం ఆయన్ని మంచి హృదయం గల వానినిగా పరిగణించి, అందుకు తగిన విధంగా ఆయన పట్ల మన ప్రేమను వ్యక్తపరుస్తూ అన్నామా? యేసు తిరు హృదయ మహోత్సవం. పుట్టు పూర్వోత్తరాలు. శ్రీసభలో యేసు తిరుహృదయం ఎడల బహిరంగమైన భక్తి 17వ శతాబ్దంలో మార్గరెట్ మేరీ అనే కన్యక ద్వారా వ్యాప్తి చెందింది. శ్రీసభ ఆరంభం నుండే శిలువపై యేసుక్రీస్తు ప్రక్కను బల్లెముతో పొడవగా పడిన గాయాన్ని శ్రీసభ పితరులు, దైవశాస్త్ర పారంగతులైన పునీతులు భక్తితో ధ్యానిస్తుండేవారు. ఆ తరువాత మధ్య యుగంలో యేసు తిరువారుదయం ఎడల భక్తి ప్రారంభమైనప్పుడు ఆ హృదయానికి ఈటెచే తగిలిన గాయం పట్ల మరింత భక్తిని చూపుతూ వచ్చారు. పునీతులైన బెర్నార్డు, గిట్రూడు, మెక్టాల్టీ ఈ భక్తిని ఇంకా ఎక్కువగా ప్రోత్సహించారు. 17వ శతాబ్దంలో మార్గరీత మరియమ్మ అనే కన్యకకు యేసు 3 సార్లు ప్రత్యక్షమై తిరుహృదయం ఎడల భక్తి యొక్క భావాన్ని విశదీకరించాడు. ఫ్రాన్సు దేశంలో పటే మొనియాల్ అనే పట్టణంలో ఈ కన్యక ఒక విచిత్రమైన దృశ్యాన్ని గాంచింది. అగ్ని జ్వాలలతో మండుచున్న యేసు హృదయం, దాని చుట్టూ ఒక ముండ్ల కిరీటం, దానిపైన ఒక శిలువను ఆమె చూచింది. ఆ దృశ్యంలో యేసు కిరీటం, దానిపైన ఒక శిలువను ఆమె చూచింది.
ఆ దృశ్యంలో యేసు తన హృదయం వైపు చూపిస్తూ తన హృదయమునెడల భక్తిని వ్యాపకం చేయుమని ఆమెను ఆదేశించాడు. తత్ఫలితంగా 1765 సంవత్సరంలో 13వ క్లెమెంతు పాపుగారు ఈ పండుగను కొన్ని మేత్రాసనాల్లో జరిపేటట్లు ఆమోదించారు. ఆ తరువాత 9వ భక్తినాథ పాపుగారు 1856 సంవత్సరం ఆగస్టు 23వ తేదీన ఈ పండుగను శ్రీసభ యావత్తు గొప్పగా జరిపేటట్లు అధికార పత్రం ద్వారా ఆదేశించారు. ఆపైన 13వ కేసరి పాపుగారు 1889 సంవత్సరంలో ఈ పండుగను ప్రథమ స్థాయికి చెందిన పండుగగా నియమిస్తూ తమ విశ్వలేఖ ద్వారా శ్రీసభ యావత్తును తిరుహృదయానికి అంకితం చేశారు. మండే హృదయం. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం యేసు మనపట్ల చూపిన ప్రేమను గ్రహించి తిరిగి ఆయనను తగిన విధంగా ప్రేమించటమే. మన క్రైస్తవ జీవితమంతా దీనిలోనే ఇమిడి ఉన్నది. యేసును మనం తగిన విధంగా ప్రేమించాలంటే ముందు ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి. పునీత యోహాను కూడా అదే చెబుతున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమమయుడై జీవించునో అతడు దేవుని యందును దేవుడాతని యందును ఉండును. దేవుడు మనలను మొదట ప్రేమించుట చేతనే మనమును ప్రేమింతుము. పునీత మార్గరీత మరియ గాంచిన దృశ్యంలో యేసు హృదయం అగ్నిజ్వాలలో మండుతుంది. అగ్ని జ్వాలలు ప్రేమకు చిహ్నం. అనగా యేసు హృదయం మానవుల పట్ల ప్రేమాగ్నిచే మండిపోతుంది. యేసు తన బహిరంగ జీవితంలో అట్టి ప్రేమను వ్యక్తపరిచాడు. రోగులను, బాధపడువారిని చూచినప్పుడు ఆయన హృదయం కరిగిపోయింది. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరిలేని గొర్రెలవలె చెదరియున్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని ప్రేవులు తరుగుకొని పోయెను. మత్తయి సువార్త 9:36. ఆకలిగొన్న జనసమూహాన్ని జూచి ఆయన ఎంతో జాలిగొన్నాడు. అలాగే దత్తైసు సువార్తలో ఇలా ఉంది: ఈ జనులు 3 దినముల నుండి ఇక్కడ ఉన్నారు. వీరికి తినుకేటమియులేదు. వీరిని జాడ నాకు జాలి కలుగుచున్నది. వీరు మార్గ మధ్యమున అలసిసొలసి పడిపోవుదురేమో. వీరిని పస్తుగా పంపివేయుట నాకిష్టములేదు. మత్తయి సువార్త అధ్యాయం 15:32 అని పలికాడు. లాజరు చనిపోయినప్పుడు అతని సోదరి విలపించుట యేసు గాంచినప్పుడు ఆయన హృదయం ద్రవించింది. ఆమె వెంట వచ్చిన యూదులను విలపించుటను చూచినప్పుడు యేసు హృదయము ద్రవించెను. యేసు కంటతడి పెట్టెను. యోహాను సువార్త 11 అధ్యాయం వచనాలు 33-36 వరకు. తన గొర్రెల నిమిత్తం తన ప్రాణాన్ని గూడ అర్పించే మంచి మేపరిగా యేసు తన్ను గూర్చి చెప్పుకొన్నాడు. తాను ప్రేమించిన వారి కొరకై మరణానికి గూడ వెనుదీయని ప్రేమ నిజమైన ప్రేమ. యేసు ప్రేమ అట్టిది. దివ్య ప్రేమ ఆయన యందు మానవ రూపంతో వ్యక్తమైంది. ఆయన హృదయం నిజమైన మానవ హృదయం. ముండ్ల కిరీటం. పునీత మార్గరీత మరియమ్మ చూచిన దృశ్యంలో మండుచున్న యేసు హృదయం చుట్టూ ముండ్ల కిరీటం ఉన్నదని చెప్పాం. ఆ ముండ్ల కిరీటం హృదయాన్ని ఎప్పుడూ గాయపరుస్తుంది. ఆ ముండ్ల కిరీటం మన కృతజ్ఞతకు చిహ్నం. అది మన పాపపు జీవితానికి గుర్తు. మనలను అంతగా ప్రేమించిన వ్యక్తిని మనం ప్రేమించే బదులుగా ద్వేషిస్తూ అన్నాము. మన నిర్లక్ష్యం, స్వార్థం, లోభం, దొంగతనం, వ్యభిచారం మొదలైన దుర్గుణాలన్నీ ఆ కిరీటంలోని ముళ్ళు. ప్రేమ పూరితమైన ఆ హృదయాన్ని ప్రేమరహితమైన మన దుష్టతలంపులు, క్రియలు గాయపరుస్తున్నాయి. మన అనుదిన జీవితంలో మనం ఎంతగానో ప్రేమించి మేలు చేసిన వ్యక్తి తిరిగి మనకు కీడు చేస్తే మనం ఎంతో బాధపడతాం. అది మరపురాని బాధ, అనుదినం మనలను వేధించే బాధ. అట్లే యేసు గూడ మనం ఆయనకు చేసే ద్రోహాన్ని గూర్చి బాధపడుతుంటాడు. సిలువపై వ్రేలాడుచున్న క్రీస్తు హృదయాన్ని సైనికుడు ఈటెతో పొడిచినట్లే మనంగూడ మన దుష్క్రియలతో ఆయన హృదయాన్ని బ్రద్దలు చేస్తున్నాం. మన పరిహారం. గాయపరచిన హృదయానికి మనం పరిహారం చెల్లించాలి. ఈ పండుగ సందర్భంలో మనం పరిహారం చేయాలని శ్రీసభ కోరుతుంది. ఈ పండుగ ముఖ్యోద్దేశం కూడా అదే. అయితే యేసు ఇప్పుడు పునరుత్థానుడై, మహిమాన్వితుడై మన ప్రభువుగా పరలోకంలో ఉన్నాడు గదా. మరి అట్టి ప్రభువుకు మనం పరిహారం ఎలా చెల్లించాలి? మన మధ్య లేనప్పుడు మనం ఆయనకు పరిహారం ఎలా చెల్లించగలం? సిలువపై యేసు ఈటెచే పొడువబడినప్పుడు ఆయన ప్రక్క నుండి వెంటనే నీరు, రక్తము స్రవించాయి. యోహాను శుభవార్త 19వ అధ్యాయం వచనాల 34. అయితే
సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము, నీరు స్రవించెను. నీరు జ్ఞానస్నానానికి చిహ్నం, రక్తం దివ్యసత్ప్రసాదానికి చిహ్నం. ఈ రెండూ శ్రీసభను సూచిస్తున్నాయి. ఆదాము ప్రక్కలో నుండి ఏవమ్మ జనించినస్తే రెండవ ఆదామైన యేసుక్రీస్తు ప్రక్క నుండి ఇప్పుడు శ్రీసభ ఉద్భవిస్తుంది. శ్రీసభ ద్వారా యేసు మన మధ్య జీవిస్తున్నాడు కనుక మన పరిహారం గ్రీసభకు, అందులోని సభ్యులకు చెల్లించాలి. శ్రీసభలోని సభ్యులకు, ముఖ్యంగా బాధపడు వారికి సోదర ప్రేమను చూపించటమే యేసుక్రీస్తుకు పరిహారం చెల్లించటం. అట్టి సోదర ప్రేమను చూపించటం వలన మనం యేసును ప్రేమించగలం. మన పట్ల యేసు ప్రేమ వ్యక్తమైంది. యేసు పట్ల మన ప్రేమ మనతోటివారి ఎడల చూపించవలసిన సోదర ప్రేమయందు ప్రదర్శితం కావాలి. ఎవరైనను తాను దేవుని ప్రేమించుదునని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. తన కన్నులార తాను చూచిన సహోదరుని ప్రేమింపనిచో తాను చూడని దేవుని అతడు ప్రేమింపలేదు. కనుక దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెననున్నదియే క్రీస్తు మన కొసగిన శాసనము. 1 యోహాను అధ్యాయం 4 20-21. మన కుటుంబం. యేసు తిరుహృదయ ప్రేమ ప్రతి కుటుంబంలో నెలకొని ఉండాలి. కుటుంబం తిరుహృదయానికి అంకితం చేయబడ్డది. అనగా యేసు ప్రేమకు, ప్రేమపూరితమైన క్రైస్తవ జీవితానికి అంకితం చేయబడ్డది. అనుదినం మనం యేసుపట్ల చూపే ప్రేమను గూర్చి ధ్యానిస్తుండాలి. ఆయనకు తిరిగి తగిన సేనును చూపుతున్నామా లేదా అని ఆలోచించాలి. అనుదినం మన తప్పులను సరిదిద్దుకొంటూ మన పాపాలకు పరిహారంగా సోదర ప్రేమను పాటిస్తుండాలి. యేసు ప్రేమలో మన కుటుంబం దినదినాభివృద్ధి చెందుతుండాలి. దివ్యసత్ప్రసాదం మన ఆధ్యాత్మిక కుటుంబ భోజనం. అది ప్రేమపూరిత సంస్కారం. అది యేసు ప్రేమకు నిలయం. కనుక దివ్య సత్ప్రసాద స్వీకరణ ద్వారా మన కుటుంబం యేసు ప్రేమలో అభివృద్ధి చెందుతుండాలి. ఆయన ప్రేమాగ్ని మన కుటుంబంలో ఎప్పుడూ మండుతూ, తద్వారా మన హృదయాలు గూడ యేసు తిరుహృదయం వలె రూపొందాలి. మత్తయి సువార్త అధ్యాయం 11 28-30 వరకు. ఇలా ఉంది: భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, నాయొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నాకాడిని మీరెత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్రహృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు విశ్రాంతి పొందుదురు. ఎలయనా నాకాడి సులువైనది, నా బరువు తేలికైనది అని యేసు ఈ దినం సువార్త పఠనంలో పలుకుచున్నాడు. ఆయన హృదయాన్నుండి మనం నేర్చుకోవాలి. ఆయన హృదయంలో మనం విశ్రాంతి పొందాలి. యేసు నాథుని యొక్క పరిశుద్ధ తిరు హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి.